ఎటువంటి తనకు చూడమ్మా ఎలా చిక్కిపోయానో. కబుర్లు ఆపవే. ఎప్పుడు వస్తానని వెళ్ళవే టూర్కి? 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు దిగుతావా కూల్గా? వచ్చేసాను కదా మామ్. సర్లే కాని ముందు అర్జెంటుగా చైతన్యతోనూ తన పేరెంట్స్ తోనూ మాట్లాడు. కాబోయే మొగుడుతోనూ అత్తమామలతోనూ కొంచెం టచ్ లో ఉండొచ్చు కదే. ఉంటానులేవే. రే కిట్టు ఆగరా. రే కిట్టు కిట్టు ఆగు. ఎవరికి ఎక్కు అన్నయ్య కిట్టుగడిటి వచ్చాడా? ఇది ఇచ్చెళ్ళాడు. చూసావా వాడి దొంగ బుద్ధి. నందిని పెన్ ఇది. ఎంత కేర్ఫుల్ గా ఉంటుందో పాపం. డ్రైవ్ పెన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. డ్రైవ్ పెన్ ఏంటి? పెన్ కదా. అదే మరి, మామూలు పెన్ కాదు ఇది. ఇన్బిల్ పెన్ డ్రైవ్ ఉండే పెన్. దీంతో ఏం రాసినా లోపల ఉండే పెన్ డ్రైవ్ లో సేవ్ అయిపోతుంది. సర్లే నందినికి నువ్వే ఇచ్చే. తీసుకో. మొదటిసారి తాతయ్యతో ఈరోజు గుళ్ళో మాట్లాడాను. కానీ నేను వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. తిట్టి వెళ్ళిపోయారు. తిట్టినందుకు బాధ కన్నా మొదటిసారి మాట్లాడినందుకు ఆనందంగా ఉంది. కానీ తాతయ్యకి ఎలా దగ్గర అవ్వాలో అర్థం కాలేదు. అమ్మా, నేను ఇండియా నుంచి నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? టాంటడాయ్! ఈ బొమ్మలు మా ఊర్లో తయారు చేస్తారు. నీకెలా దొరికిందే? షాప్ లో తీసుకున్నా. ఏమ్మా? ఇది చూస్తుంటే మా నాన్నే గుర్తొస్తున్నారు. చిచి, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే చిక్కుగా ఉంది. చదువుకోవడానికి పట్నం పంపిస్తే ప్రేమ పెళ్లి అని పిచ్చి పిచ్చి వేషాలేస్తావా? నేను పెళ్లి చేసుకోలేదు నాన్న, ప్రేమించలేదు కూడా. అరుణ్ కూడా నన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పాడే కానీ పద్ధతిగా మీతో మాట్లాడడానికి ఇవాళ మన ఇంటికి వచ్చాడు. మీ అత్తకి ఎప్పుడో మాటిచ్చేసా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలుండవు. అత్తయ్యకి అర్థమయ్యేలా నేను చెప్తాను నాన్న. ఏంటే నువ్వు చెప్పేది? చిన్నప్పటి నుంచి బుజ్జిగాడితోని పెళ్లి అనుకున్నా కదా. మేనరికపు పెళ్లిళ్ళు అసలు మంచివి కాదు నాన్న. పుట్టే పిల్లలకి చాలా ప్రమాదం అని సైన్స్ చెప్తుంది. ఓహో, ఇక్కడైనా విన్నావే ఇది? మేనరికం మంచిది కాదంట. మన అమ్మ నాన్నది మేనరికమే కదా, మీ అమ్మ నాన్నది మేనరికం కదా. అంతెందుకు, దీనికన్నా మన ఇద్దరిది మేనరికమేగా. అమ్మకి లివర్ ప్రాబ్లం నాన్న, నాకు ఆస్మా ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా ఘోరంగా ఉంటుందట. బయటికి పోవే. నాన్నా, పో బయటికి. పోవే. నాన్నా, నాన్నా. వినండి ఇక్కడ నాన్న. పోవే. నా మాట వినండి. నర్మయ్. నీ జబ్బుకి కారణం మేమని ఇంత మందిలో మా తల తీసేసావు చూడు, అదొక్కటి చాలు. నువ్వు మా దృష్టిలో చచ్చావని మేము అనుకోవడానికి. వెళ్ళిపో. అమ్మ చనిపోయినప్పుడు నువ్వు పుట్టినప్పుడు వెళ్ళినా కూడా మా మొహం చూడలేదు. బాధపడకమ్మా. నందు, తాతయ్యని తీసుకొచ్చాను. త్వరలోనే మీ ఇద్దరిని కలుపుతాను. ఎలా ఉంది? బాగుందమ్మా. మీ నాన్నగారి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది. కంగ్రాట్స్ అమ్మా. ఆగాగు, ఇప్పుడు కూడా ఇది నాకు కాదు, కాబోయే కోడలికి. అంటే నీకు కాబోయే పెళ్ళానికి నాన్నా. నందిని రావడంతో నీలోనే కాదు, మన ఇంట్లోనే ఒక కొత్త వెలుగొచ్చేసింది. మనకి మన మెంటాలిటీస్కి కరెక్ట్గా సూట్ అయ్యే పిల్లరాతను. ఆ పిల్ల మొహం చూస్తేనే తెలిసిపోతుందిరా, నువ్వంటే ఎంత ఇష్టమో, మేమంటే ఎంత గౌరవమో. అయిపోయాడు రోజు వాడి నా చేతిలో. పోలీస్ కంప్లైంట్ చేసి లోపలేసి తాట తీసి తోలు ఒలిపించకపోతే నా పేరు నందిని.